హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం వాషింగ్ మిషన్ ఇంట్లో ఈజీగా ఫ్రీ సర్వీసింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీంతో పాటు కొన్ని టిప్స్ కూడా నేనైతే చెప్తాను. మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. అందరికీ అవసరమైన వీడియో, ఎందుకంటే మనం ఇంట్లో అందరికీ ఉండే వాషింగ్ మిషన్లే కదా, మనం వాడుకునే వస్తువులే. ఇవి బాగుంటేనే కదా మనకు కొన్ని రోజులు ఎక్కువ రోజులు అన్నది మన్నుతాయి. లేకపోతే ప్రతిసారి మనం కొన్న వస్తువే కొంటూ ఉంటే మనం ఎప్పుడు ఎదరికి వెళ్ళలేము. అందుకని మీరు ఈ వీడియో బాగా డీటెయిల్గా చూడండి. మొదలు పెట్టేద్దాం. ముందుగా మనం బటన్ అయితే ఆన్ చేసుకుందాం. ఇది మనకి స్టెబిలైజర్ అనమాట. ఇదే కంపెనీ స్టెబిలైజర్ కూడా తీసుకున్నాం అనమాట. ఇది వాటర్ ఇక్కడ మన ఆన్లోనే ఉంది. ఇటు అయితే వాటర్ పోవడానికి ఇక్కడ మన కనెక్షన్ అన్నది ఇలాగ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే క్లీనింగ్కి ఈ పౌడర్ అయితే వాడతాను. ప్రతిసారి ఇదే వాడతాను, డిస్క్ క్లీనర్ అనేసి. ఇది మనకి ఆన్లైన్లో మనం సింగిల్గా ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి 250-200 అలా పడుతుంది. మా వారు ఏం చేస్తారంటే ఒక్కసారి తీసేసుకుంటారు. ఒక డజను లేకపోతే అర డజను అలాగా తెప్పిస్తారు. ఆన్లైన్ నుంచి అయితే మనకి తక్కువ పడుతుంది అనమాట. అందుకనేసి మేము డజన్లు అలా తీసేసుకుంటాం. మళ్ళీ వచ్చేసి మనం ఎప్పుడు వాషింగ్ మిషన్కి లిక్విడ్ అనేది వాడితే చాలా ఎక్కువ సంవత్సరాలు మన్నుతుంది అనమాట. ఎప్పుడు పౌడర్ మాత్రం వాడొద్దు. మేము ముందుగా ఐఎఫ్బి లిక్విడ్ అయితేనే వాడేవాళ్ళం. ఒక 5 సంవత్సరాల పాటు మేము ఐఎఫ్బి వాడాము. ఎప్పుడు ఆన్లైన్లోనే తీసుకునేవాళ్ళం. తీసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ మధ్యన అన్ని నకిలీ లిక్విడ్ వచ్చేస్తున్నాయి. అందుకనేసి మానేసాము. చూడండి, నేను పౌడర్ తీసుకున్నాను కదా, అదైతే కొంత టబ్బులో వేస్తున్నాను. ఇక్కడైతే మనకి ఇక్కడ కూడా కొంచెం వేసాను. ప్లాస్టిక్ రబ్బర్ లాగా మనకి ట్యూబ్ వచ్చింది కదా, ఇందులో కొంచెం మళ్ళీ డ్రావర్లో కొంచెం 3 ప్లేసుల్లో అయితే నేను వేసాను. ఒక ప్యాకెటే తీసుకున్నాను. ఇలాగా 3 ప్లేసులు వేసాక మనం సెట్టింగ్ అన్నది చేసుకుందాం. టబ్ క్లీనింగ్ అనేది బటన్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి కింద స్పిన్ అనేది కూడా ఇందులోనే వస్తుంది. మాకు 2 కూడా ఒకే దాంట్లో ఆప్షన్ వచ్చినాయి అనమాట. ఇది మనం వర్షాకాలం స్పిన్ చేసుకోవచ్చు. టబ్ క్లీన్ కూడా ఇదే బటన్ అనమాట. చూడండి, నేను ఇప్పుడు ఆ బటన్ నొక్కాక మనకి 10 నిమిషాలు అయితే వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ప్రెస్ చేస్తే మైనస్లో పెడితే కనుక నాకు టబ్ క్లీనింగ్కి టైమింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను మళ్ళీ నొక్కాను. 155 మినిట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆన్ చేసేసుకోవాలి. 155 వచ్చింది కదా, అది 1 గంట 55 నిమిషాలు అనమాట. మనకి ఆన్లో పెట్టేసాం. ఇది టబ్ క్లీనింగ్ అని వచ్చేసింది కదా, ప్లీజ్ స్టార్ట్ అని వస్తుంది. మనం మళ్ళీ నొక్కేస్తే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మనం ఎంతేనండి ఇలా పెట్టేస్తే దానికి అది 2 గంటలు మనం దీన్ని మర్చిపోవాలి పెట్టేసి. దానికి అదే టబ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. తర్వాత మనం క్లీన్ అయిపోయాక అప్పుడు ఒక 10 నిమిషాల దాకా మనం ఓపెన్ చేయొద్దు మూతని. క్లీన్ అయిపోయాక 10 నిమిషాలు అలా వదిలేసుకోవాలి. ఎందుకంటే టబ్బు వేడిగా ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు అంతా లాక్కుని పొడిగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి 1 గంట 39 మినిట్ ఇంకా ఉందన్నమాట. ఇది ఇలాగా చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. మొత్తం నేను మీకు చూపించాలి, వీడియో చేయాలనేసి 1 నెల పాటు చేయలేదు. లేకపోతే నెలకోసారి, వారానికి నేను 3 సార్లు అయితే వాష్ చేస్తాను వాషింగ్ మిషన్లో. మనం ఎక్కువ వాడితే మనం నెలకు ఒకసారి చేసుకున్నా పర్వాలేదు. చూడండి, అయిపోయింది. నాకు టైమింగ్ అంతా అయిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు నేను 10 నిమిషాలు వదిలేసాను అనమాట. ఇప్పుడు మనం ఇదంతా తీసి క్లీన్ చేద్దాం. టబ్ అయితే క్లీన్ అయిపోయింది కదా, ఇది కూడా మనం తీసి మొత్తం క్లీన్ చేయటం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇలా మనకి ప్రెస్ చేస్తే లోన బటన్ అన్నది ఇక్కడ చూడండి, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అది మనం పెట్టి నొక్కితే దానికి అది బయటకు వచ్చేస్తుంది. డ్రావర్ అన్నది ఈజీగా మనకు వచ్చేస్తుంది. మొత్తం ఇవన్నీ తీసుకుని మనం వాష్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు కనీసం 3 నెలలకు ఒకసారన్నా మొత్తం టబ్ క్లీన్ చేసుకున్నారంటే మనకి వాషింగ్ మిషన్ అన్నది చాలా సంవత్సరాలు మన్నుతుందండి. చూడండి, ఈ డ్రావర్లో కూడా ఎంత ఇలాగ ఉంది కదా. నేను 3 నెలలకు ఒకసారి అయితే ఫుల్ సర్వీసింగ్ అయితే చేసుకుంటాను. నాకు నేనే చేసుకుంటాను. మనం కంపెనీ వాళ్ళు మనకి మిషన్ కొత్తలో అయితే 3 సంవత్సరాల దాకా సర్వీసింగ్ అయితే చేశారు. 6 నెలలకు ఒకసారి వచ్చి చేసేవారు. కానీ ఇంతలా మనలాగా చేయరు. చూడండి, నేను ఈ డ్రావర్ కూడా తీసి క్లీన్ కూడా చేస్తున్నాను కదా, వాళ్ళు అలాగేం చేసేవారు కాదు. పౌడర్ వేసేయడం, టబ్ క్లీన్ చేసేయడం, వెళ్ళిపోవడమే. ఆ తర్వాత వాళ్ళు చేసేటప్పుడు మేము చూసి
ఇంకా 3 సంవత్సరాల తర్వాత మేమే చేసుకోవడం మొదలుపెట్టాను. నేనే చేస్తానన్నమాట. ఇది చూడండి, లోన కూడా నేను బ్రష్ తీసుకుని ఇలాగా తోముతున్నానన్నమాట. మంచిగా బ్రష్ చేస్తే మనకి లోనన్న ఉన్న డస్ట్ అంతా పోతుంది. మాకు వాటర్ అనేది కొంచెం ఎక్కువ సాల్ట్ లాగా ఉంటుంది అనమాట. ఒక వారం రోజులు మన బకెట్లో వాటర్ వదిలేసామంటే అది సాల్ట్ లాగా తయారైపోద్ది. అందుకని నీళ్ళు ఎప్పుడు ఇలాగ స్టాక్ ఉండకుండా తుడుచుకోవడం అది మంచిదనమాట వాషింగ్ మిషన్కి. లేకపోతే మనకి ఎక్కువ రోజులు నా వాషింగ్ మిషన్ తీసుకుని 2017లో తీసుకున్నా అండి. దీపావళికి ఆఫర్లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి ఎప్పుడు కంప్లైంట్ ఏమీ రాలేదు. ఎప్పుడు బాగానే పనిచేసింది. కాకపోతే 2021లో ఒకసారి అపార్ట్మెంట్లో మేము ఉండగా కరెంటు ఒకసారి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆగిపోయింది అనమాట. అప్పుడు ఏమైందంటే కంపెనీ నుంచి పిలిస్తే వాళ్ళు వచ్చి టెంపరేచర్ పెట్టుకోవాలండి, లేకపోతే ఇలాగే ఒకసారి కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదా, మీకు ఇబ్బంది అవుతుంది అనేసి అన్నారని మేము అప్పుడు స్టెబిలైజర్ అనేది వేయించేసాం. తర్వాత ఇంకేం ప్రాబ్లం రాలేదు. చూడండి, ఇలాగ మనం కింద కూడా ఈ డ్రావర్ లాగా ఉంది కదా, ఇందులోకి మనకి డస్ట్ అంతా బట్టలు ఏమన్నా డస్ట్ ఉన్నా, మళ్ళీ పిన్నీసులు, కాయిన్స్, డబ్బులు ఏమన్నా చిల్లర కాయిన్స్ ఉన్నా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇది కూడా మనం మొత్తం టబ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేస్తే మనకి ఇంకేమీ రిపేర్ అన్నది ఎప్పుడూ రాదండి. మాది ఇప్పుడు వచ్చేసి 8 సంవత్సరాలు మొత్తం. ఇప్పుడు దీపావళి వస్తే 8 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి నా మిషన్కి అయితే. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. నేను ఇలాగే ఇదంతా ఇప్పేసి క్లీన్ చేస్తాను. కనీసం 3 నెలల కన్నా ఒకసారి చేస్తాను. నేను ఎందుకంటే వారానికి 3 రోజులు వాష్ చేస్తాను కాబట్టి బట్టలు అంత ఏమీ మనకి పాడవదు. చూడండి, ఈ నీళ్ళు వల్లనే మనకి ఇలాగా బ్లాక్ అన్నది అయిపోతుంది అనమాట. నేను ఇది వాటర్ తీసుకుని స్ప్రే చేస్తున్నాను కదా, అది కాలిన్ బాటిలే, అందులో వాటరే పోసాను, కాలిన్తో చేయట్లేదు. చూడండి, ఇది మనం ఇలా స్ప్రే చేస్తే లోనున్న మురికంతా బయటకు వచ్చేస్తుంది. మీరు ఇలాగ కింద ఏమన్నా టబ్ అన్నా ట్రే అన్నా స్టీల్ది ఏదన్నా ప్లేట్ పెట్టుకుని ఇలా వాటర్ అంతా కిందకు పోయేలా, లేకపోతే మనకి ఆ నీళ్ళు అన్నది కింద పడినా అది కూడా మనకి డబల్ పనే కదా, అది కూడా మనమే తుడుచుకోవాలి. అందుకనేసి మీరు కింద ఏదైనా ప్లేట్ పెట్టుకుంటే ఆ లోన్ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇలా ప్లేట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇది కూడా బ్రష్తో ఇలాగ మనం బ్రష్ చేస్తే లోనున్న మురికంతా పోతుంది. చూడండి, ఇలా చేసుకుంటే మనం చాలా సంవత్సరాలు మన వాషింగ్ మిషన్ ఏంటి, ఫ్రిడ్జ్ ఏంటి, ఏదైనా మనం మెయింటెనెన్స్ చేస్తేనే కదండి మనకి ఎక్కువ సంవత్సరాలు అన్నది మన్నుతాయి ఏదైనా వస్తువులు. లేకపోతే మన జీవితాంతం కొన్నవే వస్తువులు కొంటూ ఉంటే మనం ఎదరికి ఎప్పుడు వెళ్తామండి? ఇంకా కొన్న వస్తువులే ఇంకా అదే కొనుక్కుంటే 10 సంవత్సరాలకి 2-3 టీవీలు, 2-3 ఫ్రిడ్జ్లు, 2-3 వాషింగ్ మిషన్లు కొనుక్కున్నామంటే ఇంకేమీ మనం ఎదర పనులు ఏం చేసుకోక్కర్లేదు. సంపాదించిందంతా దీనికే పెట్టుకోవడం సరిపోద్ది. అందుకని కొంచెం టైం తీసుకోండి. మీరు ఏ ఎలక్ట్రానిక్ సామాను ఉన్నా కొంచెం మెయింటెనెన్స్ అయితే చేయండి. ఎందుకంటే మనం పిల్లలకి, మన హస్బెండ్కి మనం చూసుకుంటాం కదా, అలాగే ఈ కూడా ఒక ఐటెం, మన ఇంట్లో వస్తువులాగే, మన మనిషిలాగే కొంచెం కేర్ అయితే తీసుకోండి. చూడండి, నేను ఇది ఆరిపోయాక నేను క్లాత్ పెట్టి ఇలాగ రబ్బర్ ఉంది కదా, అందులో కూడా మనం తుడుచుకోవాలన్నమాట. అందులోనే అసలు ఎంత మురుగు అందులోనే ఉంటుంది. ఏమన్నా మిగిలితే ఇలా క్లాత్తో తుడిచేసుకుంటే మొత్తం పోతుంది. ఇప్పుడు మీకు ట్యూబ్ కూడా నేను ఇలాగా పక్కకి చూపిస్తాను చూడండి. లోన ముందైతే చాలా మురికి ఉండేది. ఇప్పుడు నేను క్లాత్తో తుడిసాను కదా, ఇదిగోండి, ఇది మీకు డార్క్గా మట్టిలాగా అనిపిస్తుంది కదా, అది మట్టి కాదు. మన మిషన్ 8 సంవత్సరాలు అయిపోయింది కదా వాడి అది ట్యూబ్ అన్నది కలర్ షేడ్ అయిపోయింది అనమాట. అంతేగాని అదేం మురికి ఉండలేదు, అంతా క్లీన్ అయిపోయింది. చూడండి, నేను చెయ్యి పెట్టి మరీ మీకు చూపిస్తాను మనం ఎంత బాగా క్లీన్ అయిపోయింది అనేది. మనకి సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా ఇంత క్లీన్ చేయరండి. వాళ్ళు చూడండి ఎంత నీట్గా ఉంది. కాకపోతే ఇది కలర్ షేడ్ అయింది అంతేగాని మురికేం కాదు, అది రబ్బర్ కలర్ షేడ్ అయిపోయింది. మనకి సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా ఇదంతా అన్నీ క్లీన్ చేసి ఇవ్వరు కదా, తుడిసి మనకులాగా ఇంట్లోలాగా చేస్తారేంటి. వాళ్ళు ఏదో ఒక అరగంట వేస్తారు, ఈ పౌడర్ వేసేస్తారు, తిప్పేస్తారు. మమ్మల్ని ఏమన్నారంటే లాస్ట్ ఒకసారి చేయించినప్పుడు పౌడర్ వేసేసి వెళ్ళిపోయాడండి, ఆగిపోయాక కట్టేసేయండి అన్నారు. అదేదో మనమే చేసుకోవచ్చు కదా, అందుకని అప్పటి నుంచి ఇంకా సర్వీస్ అయిపోయినాక మేమే పౌడర్ తీసుకుని మేమే చేసుకుంటాం అన్నమాట ఇంట్లోని. ఇది చూడండి, నేను డ్రావర్ కూడా మంచిగా బ్రష్తో క్లీన్ చేసేసి మనం పెట్టుకుంటే ఇందులో తలెంటుకులు లేకపోతే బట్టలకి ఏమన్నా
అంటుకుపోయినా ఈజీగా పోతుంది. ఇందులో కనుక మురికి ఉందంటే మన బట్టలకి మళ్ళీ అదే అంటుకుని వైట్గా బట్టలు అనేది కనిపిస్తాయి అన్నమాట. అందుకనేసి ఇది ఎప్పుడు మీరు 3 నెలలు కాకపోతే ఒక 6 నెలలకన్నా కనీసం చేసుకోండి. కాకపోతే చెయ్యండి, ఎందుకంటే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటేనే కదా బాగుంటాయి. ఏదైనా బట్టల మీద వైట్గా ఉంటే మళ్ళీ చిరాగ్గా కనిపిస్తుంది. ఇదైతే నేను ఇది కూడా తీసేసి క్లీన్ చేసేసి మనం మళ్ళీ ఇది ఆరపెట్టక్కర్లేదు, వెంటనే పెట్టేసుకోవచ్చు. మీకు టైం ఉంటే కొంతసేపు ఆరనివ్వండి. నేనైతే వాష్ చేసి వెంటనే పెట్టేశాను. ఇలాగా మొత్తం చూడండి, మళ్ళీ మనకి కొత్త వాషింగ్ మిషన్ లాగా మనకి ఎలాగైపోయింది. నా మిషన్ మీకు అసలు కనిపిస్తుందా? 8 సంవత్సరాలు అయిందని, కొత్తగానే ఉంటుంది ఎప్పుడు కూడా. మా ఫ్రెండ్ అండి ఒకసారి చెప్పింది, వాళ్ళు తీసుకున్న 1 సంవత్సరంలోనే వాషింగ్ మిషన్ అన్నది పాడైపోయింది అనమాట. ఇదే మా లాంటిదే 8 కేజీలదే, అది కూడా ఐఎఫ్బి తీసుకున్నారు. వాళ్ళు కూడా తీసుకున్నాక ఇలాగే పాడైపోయింది. ఎందుకంటే వాళ్ళు సర్ఫ్ వాడేసేవారు అనమాట. సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ వాడేసేవారు, లిక్విడ్ వాడుకోవాలి ఎప్పుడైనా. ఇలాంటి టాప్ లోడ్స్ ఏంటి, ఫ్రంట్ లోడ్ ఏంటి, ఎందుకంటే మనం కొన్నది ఏం తక్కువ రేట్ ఏం కాదు కదండి. 40,000 నేను కొన్నప్పుడు 40,000. కాకపోతే ఆఫర్లో ఉన్న వలన 32,000కి వచ్చింది ఆఫరు. పైగా దీపావళి ఫెస్టివల్లోని ఆఫర్స్ ఉంటాయి కదా, కొన్ని ఏమో కార్డ్స్ మీద కూడా తగ్గుతాయి కాబట్టి మాకైతే 32,000 పడింది. మళ్ళీ తర్వాత స్టెబిలైజర్ తీసుకున్నాం కాబట్టి 3,000, మొత్తం 35,000 అయిందనమాట. మా ఫ్రెండ్ చెప్పాక నాకైతే కళ్ళు తిరిగినాయి, ఏంటి సంవత్సరంలోనే ఇలాగ పాడైందా అని. తన ఇంకా చెప్పింది, కంపెనీ నుంచి పిలిస్తే వాళ్ళు ఇంకా ఏమీ చేయట్లేదు, కాకపోతే మీరు ఎక్స్చేంజ్ తీసేసుకోండి అంటే వాళ్ళు 5,000 కట్టారంటండి. 40,000 వాషింగ్ మిషన్ 5,000 కట్టారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, చూడండి నేను ఈ డ్రావర్ కూడా ఇలా ఫిట్ చేస్తాం అయితే అయిపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రిపేర్ చేయించేసుకున్నారు. 10,000-15,000 మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు అయితే అయిందనమాట వాషింగ్ మిషన్కి. ఎప్పుడైనా మీరు సర్ఫ్ అన్నది వాడొద్దు, దీనికి ఎప్పుడు లిక్విడే వాడుకోండి, మనకి ఎక్కువ సంవత్సరాలు మన్నుతుంది అనమాట. చూడండి నా వాషింగ్ మిషన్ అయితే బాగా 100% క్లీన్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మరి మనకి ఇంట్లోనే ఈజీగా ఫుల్లీ సర్వీసింగ్ అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.